ఈరోజు సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం నిర్వీర్యమైపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల ఏదైతే ఉందో దాని మీద వాయిదా తీర్మానం ఈరోజు అసెంబ్లీలో చర్చకి ఇస్తే స్పీకర్ గారు ఇవాళ వాయిదా తీర్మానాన్ని నిర్విఘ్నంగా తిరస్కరించడం అనంటే రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం గురించి రైతుల గురించి చర్చించడానికి అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇష్టపడటం లేదు అని అంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన వ్యవసాయ వ్యతిరేక విధానాలతో వెళ్ళిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క 4.5 సంవత్సరాల పాలనలో మనం చూస్తే రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అని అంటే అదే కౌలు రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది అని అంటే ఈవేళ ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్ర పాలన సాగుతుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు కుటుంబాల అప్పుల్లో కూడా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది రైతు కుటుంబాల అప్పుల్లో. ఈవేళ ఒక్కొక్క రైతు కుటుంబం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,45,000 రూపాయలు ఒక్క రైతు కుటుంబం మీద ఈరోజు ఏపీలో అప్పు ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి. ఇది దేశంలోనే అగ్రస్థానంలో అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకెంత అన్యాయం అనంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత విద్యుత్తును రైతాంగానికి అందజేస్తే ఈవేళ ఆ మోటార్లకి మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తుకు ఉరితాడు బిగించేటువంటి విధానం ఏదైతే ఈ యొక్క వైసీపీ పాలనిస్తూ ఉందో దాన్ని కూడా ఈ రోజు చర్చకి తీసుకురావాలనేటువంటిది అనుకున్నాం. అదేవిధంగా ఆ రోజు పాదయాత్రలో అదేవిధంగా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఏదైతే రైతు భరోసా పేరు మీద 13,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఈవేళ అధికారంలోకి వచ్చాక 7,500 రూపాయలు మాత్రమే ఇవ్వడంతో ఒక్కొక్క రైతు కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 5 30,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద నష్టపోయి ఇది ఒక రైతు దగాగా రైతు మోసంగా ఈవేళ ఏదైతే ఈవేళ చర్చకు వస్తుందనేటువంటి భయంతో ఈవేళ తిరస్కరించినటువంటి పరిస్థితి దుస్థితి. ఇంకా ఎంత అన్యాయం అనంటే ధాన్యం కొనుగోళ్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గతంలో ఒక అన్నపూర్ణ, అటువంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోళ్లలో సగం కూడా ఈ రాష్ట్రం చేయలేకపోయింది అని అంటే ధాన్యం కొనుగోళ్లు చేయలేనిటువంటి అసమర్థ ప్రభుత్వంగా. ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే 2022, 2023 గత సంవత్సరం సార్వా దాల్వా పంట చూస్తే తెలంగాణలో 1.31 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అక్కడ కొనుగోలు చేస్తే తెలంగాణలో అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నపూర్ణ అని పిలిచేటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కొనుగోలు చేసినటువంటి ధాన్యంలో సగం ధాన్యం కూడా అంటే 49.54 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వీళ్లు కొనుగోలు చేయగలిగారని అంటే ధాన్యం కొనుగోలు కూడా చేయలేనిటువంటి అసమర్థ ప్రభుత్వం ఈవేళ చర్చకు వెనకాడింది. ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉన్నాం క్షేత్ర స్థాయిలో. ఎందుకంటే అందులో కూడా మా గోదావరి జిల్లాల్లో మీ అందరికీ తెలుసు ధాన్యాగారం జిల్లాలు మావి. అటువంటి జిల్లాల్లో కూడా మనం చూసాం 75 కేజీల బస్తా. రైతు చరిత్రలో ధాన్యం బస్తా అంటే 75 కేజీలు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ 75 కేజీలకి అదనంగా 10 కేజీలు తూచి ఇస్తేనే ధాన్యం దింపుకుంటున్నటువంటి పరిస్థితి. ఈవేళ రైతుల పక్షాన అసెంబ్లీలో నిలదీద్దాం అనుకున్నాం. 1 కేజీ పంచదార మేము కొనుక్కుంటే మాకేమన్నా ఒక 200 గ్రాములు మాకేమన్నా ఎక్స్ట్రా ఇస్తారా? 1 లీటర్ పెట్రోల్ మేము బైకులో కొట్టించుకుంటే ఒక 100 ml మాకేమన్నా ఎక్కువ పోస్తాడా? మా ఇంటికి మేము 25 కేజీలు బియ్యం కట్ట కొనుక్కుంటే ఒక 2 కేజీలు బియ్యం ఏమన్నా మాకు అదనంగా మూటలు ఇస్తాడా?
మరి ఎక్కడ ఇవ్వండి? రైతులు మేము ఆరుగాలం పగలనక రాత్రనక కష్టపడి పంట పండిస్తే 10 కేజీలు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? కష్టంలో ఉన్నటువంటి రైతుని కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా దోపిడీ లూటీ చేయాలని ఈవేళ అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పే ఈవేళ ఈ వ్యవసాయ తీర్మానాన్ని నిర్విఘ్నంగా తిరస్కరించినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత దారుణం అంటే మా జిల్లాలోనే ఉన్నారు ఏదైతే సివిల్ సప్లైస్ మంత్రి, మరి ఆయన శాఖ మీద ఆయన మాట్లాడి కానీ ఇతరత్రాన్ని మాట్లాడుతూ ఉంటాడు. మరి ఏదైతే మొన్ననే చూసాం, ఏదైతే సారవాలో కానీ దాలవాలో కానీ ధాన్యం కష్టపడి పండించి ఎగుమతి చేసి లారీని ట్రాక్టర్ని రైస్ మిల్లుకి పంపిస్తే ధాన్యం దింపుకోవాలని అంటే మిల్లుకి 20,000 30,000 రూపాయలు ఎదురు కట్టాలి రైతు. జనరల్ గా రైతు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇంటికి. కానీ జగన్ రివర్స్ ప్రభుత్వం ధాన్యం అమ్ముకోవాలంటే ముందు 20,000 30,000 తాలిబొట్లని తాకట్టు పెట్టి ఆ 20,000 30,000 ఆ మిల్లు ద్వారా ప్రభుత్వానికి జే ట్యాక్స్ కడితేనే ఆ ధాన్యం అక్కడ దిగుమతి అయ్యేటువంటి పరిస్థితి దుస్థితి. ఇంకా ఆ ధాన్యం దిగుమతి కూడా వారం రోజులు 10 రోజులు ఆ రైతులు ఆ డ్రైవర్లు ఆ మిల్లుల దగ్గర అన్నపానీయాలు లేకుండా పగలు రాత్రి కూడా 7-8 రోజులు ఆ మిల్లుల దగ్గరే వేచి ఉండేటువంటి పరిస్థితి దుస్థితి అని అంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక పాలన మా జీవితంలో చూడలేదని చెప్పి 60-70 సంవత్సరాల వయసున్న రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.